ఇప్పుడు మనము సెషన్కి ఎలా అటెండ్ అవ్వాలో చూద్దాం. మనం దీనికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ సైన్అప్ అయ్యాం రిజిస్ట్రేషన్ కొరకు. సో అదే మెయిల్ ఐడి ఏదైతే మనం సైన్అప్ టైంలో ఇచ్చామో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ మనం ఏదైతే ఇచ్చామో ఆల్రెడీ మనం సైన్అప్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి హోమ్ బటన్ క్లిక్ చేయండి. హోమ్ పేజ్కి వెళ్తే మనకి షెడ్యూల్ అప్డేట్స్ అంటే మనకి ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అవన్నీ చూపిస్తుంది. నేను ఫస్ట్ సెషన్కి అటెండ్ అవుదాం అనుకున్నా. పార్టిసిపేట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ పార్టిసిపేషన్ నొక్కండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఇలా ఐకాన్ చూపిస్తుంది పార్టిసిపేషన్కి సంబంధించి కన్ఫర్మ్ అయినట్టు. నెక్స్ట్ సెకండ్ది క్లిక్ చేయండి. అంటే మనకి ఎన్ని సెషన్స్ కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇంకొక సెషన్ని పార్టిసిపేట్ క్లిక్ చేసిన, కన్ఫర్మ్ పార్టిసిపేషన్ చేసిన, రెండనే కాదు ఎన్నన్నా చేసుకోవచ్చు. పోనీ ఇంకొకటి చూపిస్తాను చూడండి. మూడో దాన్ని క్లిక్ చేయండి, పార్టిసిపేట్, కన్ఫర్మ్ పార్టిసిపేషన్ కొట్టండి. కన్ఫర్మ్ పార్టిసిపేషన్ కొట్టాక మనకి గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్లీ పార్టిసిపేట్ అని చూపిస్తుంది అనమాట సెషన్. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎక్కడ చూపిస్తాయి? మన డాష్బోర్డ్లో చూపిస్తాయి. ఇక్కడికి వెళ్ళి మన మై అప్లికేషన్స్కి వెళ్తే అప్లికేషన్స్లో మనకి ఇక్కడ మై ఈవెంట్ షెడ్యూల్లో వెబినార్స్లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఈ వెబినార్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి పేరు, అలాగే ఏ డేట్ ఏ టైంకి అటెండ్ అవుతున్నాం ఆ టైంకి మనం ఇక్కడ జాయిన్ కొట్టాలి. జాయిన్ కొడితే మనకి డైరెక్ట్గా జూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం జూమ్లో జాయిన్ అయ్యి సెషన్ అటెండ్ అవ్వచ్చు.